మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ప్రియ దేవుని బిడ్డలారా, పాపం వలన మరణం సంభవిస్తుంది, అయితే కృప వలన నిత్య జీవం అనుగ్రహింపబడుతుంది. ఎవరి ద్వారా? మన ప్రభువైన క్రీస్తు యేసుని ద్వారా. ప్రియ దేవుని బిడ్డ, పాపం చేసి మరణాన్ని కొన్ని తెచ్చుకుంటావో, పశ్చాత్తాపపడి కృపను పొందుకొని నిత్య జీవంలో ప్రవేశిస్తావో, నీ మీదనే ఆధారపడి ఉంది. ఇప్పుడే డిసైడ్ అవ్వు. ఇప్పుడు గనక ఈ మాటలు విని నీవు పశ్చాత్తాపపడితే దేవుడు నీకు మెండైన కృపనివ్వబోతున్నాడు. ఆ కృప ద్వారా క్రీస్తు యేసునందు నీకు నిత్య జీవం కలగబోతుంది. ప్రియమైన దేవుని బిడ్డ, ఎన్నటికైనా ఎప్పటికైనా పాపము మనకు మరణాన్ని తెచ్చిపెడుతుంది. మొదటి మరణము, రెండవ మరణము భయంకరమైనది. ఈ మరణము ముళ్ళు విరిచిన ప్రభువైన యేసు క్రీస్తు చెప్తున్నాడు, నీకు కృపను అనుగ్రహించి నిత్య జీవమును నేను నీకు ఇస్తాను. అయితే నీవు పశ్చాత్తాపపడి నా దగ్గరికి రా అంటున్నాడు. ఆయన మాటకు లోబడు దేవుని బిడ్డ, నీకు కృప ద్వారా నిత్య జీవం అనుగ్రహించును గాక. ప్రార్థిద్దాం. యేసయ్యా, మీకు వందనాలు. గొప్ప దేవుడా, మీకు వందనాలు. తండ్రి, నీ నామములో ప్రభువా, ఎవరైతే పశ్చాత్తాపపడి నీ చెంతకు చేరుతున్నారో వారందరినీ కూడా నీవు అంగీకరించి వారికి కృపను అనుగ్రహించి నిత్య జీవంలోనికి వారిని నడిపించమని యేసు నామములో బ్రతిమలాడి వేడుకుని పొందుకొని ఉంటున్నాం తండ్రి. ఆమేన్.